భారత్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో రాష్ట్రపతి భవన్కు చేరుకోనున్నారు. ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు ఎప్పుడు జరగనున్నాయి? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపట్లో రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్ లో అధికారిక స్వాగతం కార్యక్రమం తర్వాత ఆయన మహాత్మా గాంధీ సమాధి వద్ద మహాత్మా గాంధీకి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించబోతున్నారు. ఆ తర్వాత పుతిన్ ఇండియా గేట్ సమీపంలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ కు చేరుకుంటారు. హైదరాబాద్ హౌస్ లో పుతిన్ మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు దాదాపు 2 గంటల పాటు జరగనున్నాయి. ఈ చర్చల అనంతరమే భారతదేశంతో ఒప్పందాల కొనసాగింపు, ద్వైపాక్షిక ఒప్పందాల కొనసాగింపు, అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి రక్షణపరమైనటువంటి అన్ని అంశాలపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇరువురు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో పాటుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరువురు కూడా కలిసి ఒక సంయుక్త ప్రకటన చేయబోతున్నారు. ఇది మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉండటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పుతిన్ భారత రష్యా వాణిజ్య మండలికి సంబంధించినటువంటి 23వ భేటీకి భారత మండపంలో జరిగేటువంటి 23వ భేటీకి హాజరు కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత పుతిన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక విందు ఏర్పాటు చేశారు. విందు అనంతరం రాత్రి 9 గంటలకు పుతిన్ తన పర్యటన ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి రష్యాకు పయనం అవబోతున్నారు. ఈ రోజు జరిగేటువంటి భేటీలో ప్రధానంగా వాణిజ్యపరమైనటువంటి అంశాలు, వ్యవసాయపరమైనటువంటి ఉత్పత్తులు రష్యాకు ఎగుమతి చేయడం, భారత్ నుంచి ఎగుమతి చేయడము, వాటితో పాటుగా ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించినటువంటి అనేక ఉత్పత్తులు రష్యా దిగుమతి చేసుకునే విధంగా వాటికి సంబంధించినటువంటి విషయంలో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలను భారత రష్యా మధ్య కుదుర్చుకోవడానికి ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత రష్యా మధ్య ఉన్నటువంటి వ్యాపారపరమైన డెప్ట్ను కూడా పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు అందుకు అనుగుణమైనటువంటి అన్ని అంశాలను ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో అటువంటి అంశాలన్నిటికీ ఒక తుది రూపిచ్చేందుకు ఇరువురు నేతలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రష్యా నుంచి భారత్ కు అవసరమైనటువంటి అన్ని రకాల రక్షణ వ్యవస్థ కూడా భారత్ కు సరఫరా చేసేందుకు ఇప్పటికే రష్యా అంగీకరించింది. ఆ మేరకు రష్యా భారత్ మధ్య ఇందుకు సంబంధించినటువంటి రక్షణ పరమైనటువంటి ఒప్పందాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. వీటితో పాటుగానే ప్రస్తుతం అటువంటి ద్వైపాక్షిక వాణిజ్యపరమైనటువంటి సంబంధాలతో పాటుగా సాంస్కృతిక సంబంధాలు కూడా ఇరు దేశాల మధ్య అవినాభావ సంబంధంతో ఉన్నాయి. వాటన్నిటిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ రోజు చర్చలకు ఒక పరిష్కారం లభించబోతున్నట్లుగా ఈ రోజు చర్చల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే రష్యా ఇచ్చేటువంటి అధునాతన క్షిపణి వ్యవస్థ, దాంతో పాటు భారత గగనతల వ్యవస్థను, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అన్నింటినీ కూడా భారత్ వినియోగించుకునే విధంగా ఇప్పటికే సిద్ధమైనట్టుగా నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి విధి విధానాలను ఖరారు చేయడము, దాంతో పాటుగానే మరోవైపు రష్యా నుంచి ప్రస్తుతం భారత్ కు దిగుమతి అవుతున్నటువంటి చమురు ఉత్పత్తులను మరింత కొనసాగించే విధంగా, మరింత బలోపేతం చేసే విధంగా ఈ రోజు చర్చలకు ఒక తుది రూపు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.